అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పరచుకున్న కారణం ఏంటంటే, ప్రజాకవి యోగి వేమన గారు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 19వ తేదీన చేసుకునేటట్టు ప్రకటించింది. ఇది మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వేమన గారు గొప్ప ప్రజాకవి. ఈ ఒక్క అధికారిక ప్రకటన రావటానికి కారణం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కృషి ఫలితంగా ఇది ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి వీళ్ళు విస్తృతంగా పర్యటించి అక్కడ ఉన్న స్థానికంగా మన అందరు ఎమ్మెల్యేలని కలిసి విజ్ఞాపన పత్రాలు అనేక మార్లు ఇచ్చారు. దీనికి కృషి ఫలితంగా వచ్చింది. దీనికి చాలా సంతోషించాలి. వేమన గారి అభిమానులు కంప్లీట్ కేవలం రెడ్లే కాదు, వేమన అన్నదే మొత్తం తెలుగు ప్రజల ఉనికిని, మన జీవన సాఫల్యతను ఎలా చేసుకోవాలన్నది ఆయన రచనలో చాలా అర్థం పరమార్థం ఉంది. దాన్ని మనందరం గుర్తించుకుని ఆయనని మనం 19వ తారీఖున ఆయన జయంతిని అందరం నిర్వహించుకుని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుందాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరపున తప్పనిసరిగా పాటించాలి. దయించి విజ్ఞప్తి చేస్తున్నాం. యోగి వేమన్ గారి జయంతి సందర్భంగా జనవరి 19వ తారీఖున రెడ్డి సంఘ సభ్యులందరూ కూడా జనవరి 19వ తారీఖున అంగరంగ వైభవంగా యోగి వేమన్ జయంతి ఉత్సవాలను చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేమన గారి గురించి మనకి ప్రపంచానికి తెలియపరిచిన మహనీయుల గురించి కూడా మనం తెలుసుకుందాం. 1806లో హిందువులు ఆచారాలు పండుగలు అనే పుస్తకాన్ని ఏజే దుబాయ్ అనే ఫ్రాన్స్కి చెందిన ఒక మతాచార్యుడు రాయటం జరిగింది. అందులో వేమన పద్యాల గురించి విపులంగా చర్చించి ప్రపంచవ్యాప్తంగా వేమన గురించి తెలియపరిచిన మహనీయుడైన ఆ బుక్ని 1824లో చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, అంటే మనం సిపి బ్రౌన్ అంటాం కదా, ఆయన చదివి అందులో ఉన్న వేమన పద్యాల్లో ఉన్న తత్వాన్ని సారాన్ని గ్రహించి అద్వైత బ్రహ్మశాస్త్రి అని ఆయన దగ్గర ఛందస్సు వ్యాకరణం నేర్చుకుని వేమన పద్యాలకి ఛందస్సు వ్యాకరణం రాసి ప్రపంచానికి తెలియపరిచిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్. ఈ రోజున వేమన పద్యాలు గ్రంథస్థం కాబట్టి అంటే చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ వల్లే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వేమన పద్యాల్లో ఉన్న తత్వాన్ని, వేమన పద్యాల్లో ఉన్న సరళత, వేమన పద్యాల్లో ఉన్న చిన్న చిన్న పదాల్లోనే మంచి అర్థాన్ని కలిగి ఉన్న వేమన పద్యాలని మన అందరం ఇప్పటి వరకు గ్రంథస్థం కాబట్టి వాటిని మనం చదువుకుంటూ ప్రజల్లో దానికి మంచి ప్రాచుర్యం కలిగి ఉంది. జనవరి 19వ తారీఖుని యోగి వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తెలుగువారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే యోగి వేమన భక్తులు కావచ్చు, అభిమానులు కావచ్చు, యోగి వేమన పేరు మీద ఉన్నటువంటి సంఘ సభ్యులు కావచ్చు, ఈ జనవరి 19వ తారీఖున యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపు ఇవ్వటం జరుగుతుంది. యోగి వేమన 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కాబట్టి అప్పట్లో యోగి వేమన గారు రాసిన పద్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి కూడా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉండటం అనేది కేవలం యోగి వేమన గారికి మాత్రమే చెల్లింది. మరి అప్పట్లో నన్నయ్య, ఎర్రాప్రగడ, తిక్కన్న అంటూ ఎందరో మహాకవులు ఉన్నారు. వారు రాసినటువంటి కావ్యాలు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు వారికి అర్థం కాని రీతిలో ఉంటాయి. కానీ యోగి వేమన్ గారు రాసిన పద్యాలు ఇప్పుడు ఉన్నటువంటి పామర్లు సైతం చక్కగా చదువుతూ జీవిత సత్యాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే యోగి వేమన్ గారు దిగంబరుడైతే కాదు, తెలియక చాలా మంది యోగి వేమన్ గారి తాలూకా భక్తులు అందరూ కూడా ఆయన దిగంబరుడుగా పూజిస్తున్నారు. అది చాలా పొరపాటు. ఎందుకనంటే యోగి వేమన ఒక మహా యోగి, ఒక జ్ఞాని, తర్వాత సత్యాలు చెప్పిన వ్యక్తి, ధర్మాన్ని చెప్పిన వ్యక్తి, ప్రజల మూఢనమ్మకాల నుంచి ప్రజలకు ఒక చైతన్యాన్ని కల్పించి జీవిత సత్యాలు చెప్పిన వ్యక్తి యోగి వేమన. యోగి వేమన పద్యంలోనే ఆయన నోటముట ఆయన రాసిన పద్యమే ఒకటి ఉంది. తల్లి గర్భమున తాబుట్టినప్పుడు మొదట బట్ట లేదు, తుదును లేదు, నడుమ బట్టగట్ట నగుబాటు దగదులో విశ్వదాభిరామ వినురు వేమ అన్నారు. అంటే పుట్టినప్పుడు బట్ట ఉండదు, చనిపోయినప్పుడు బట్ట ఉండదు, నడుమ అంటే మధ్యకాలం వాటి జీవించే జీవితంలో ఒంటి నిండా బట్ట లేకపోతే నలుగురు నవ్వుతారనే తన మాటల్లోనే, తన పద్యంలోనే ఉన్న అర్థాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి దిగంబరుడిగా ఉన్నాడు అంటే మనం దాన్ని ఏ విధంగానూ మనం అంగీకరించకూడదు.
ప్రజల్లో చైతన్యపరుస్తూ ఉన్నటువంటి సమయంలో యోగి వేమన గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో ఎందరో ఉన్నారు. ఆయన్ని ఒక తాగుమోతుడుగా, తిరుగుబోతుగా, దిగంబరుడుగా ఆయన్ని దుష్ప్రచారం చేయటం వల్ల ప్రజలు అతన్ని అసహించుకుంటారన్న ఉద్దేశంతో ప్రజలకు దుష్ప్రచారం చేయటం వల్ల ఆయన్ని ఇప్పటికీ చాలా మంది చాలా చోట్ల దిగంబరుడిగా పూజిస్తున్నారు. దయచేసి ఆయన దిగంబరుడైతే కాదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా దిగంబరుడిగా ఎవరు కూడా పూజించొద్దు అనేది తెలియజేస్తున్నాం. ఈ 19వ తారీఖున యామన జయంతి జరుపుకుంటకు ప్రభుత్వం సహకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. కావున మీరందరూ కూడా యామన జయంతి 19వ తారీఖుని జరుపుకుంటారని మనసారా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. అన్ని కులానికి మతానికి అతీతంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కుటుంబ నేపథ్యంలో అద్భుతమైనటువంటి పద్యాలు రాసి ఇవాళ దేశ విదేశాలలో తమ భాషలో తర్జుమా చేసుకొని వెలుగొందుతున్నటువంటి అపర జ్ఞాని వేమన గారు 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అనేది చాలా అదృష్టదాయకం. ఇది తెలుగు వారికి అత్యంత కీర్తిదాయకమైనటువంటి విషయం. ఇవాళ నిజంగా అంత మహర్షికి, అంత జ్ఞాన సంపన్నుడికి, కులాతీత మతాతీతమైనటువంటి గొప్ప వ్యక్తికి జరుగుతున్నటువంటి గొప్ప ఔన్నత్యం మనకి జ్ఞానాన్ని పెంచుకునే అదృష్టం. 2 విద్యార్థులు నేర్చుకుని తండ్రిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, భార్యని ఎలా గౌరవించాలి, అలాగే సమాజాన్ని ఎలా గౌరవించాలని చెప్పినటువంటి సాత్వికుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటయ్యే గొప్ప 19వ తేదీన అందరూ పాల్గొనండి. ఆయన యొక్క ఔన్నత్యాన్ని మీరు తెలుసుకోండి, మీ ద్వారా సమాజానికి అభివృద్ధి చెందేలా చూడండి. యోగి వేమన అనేటటువంటి వ్యక్తి ఒక రెడ్డి కులానికే కాదు, మొత్తం యావత్ భారతదేశం, ముఖ్యంగా తెలుగు ప్రజలకి అందరికీ కూడా గుర్తుండిపోయి అందరికీ తమకి ఉద్బోధంతో జాగృతి చేసినటువంటి వ్యక్తి యోగి వేమన.